వచ్చిన వరదలకు పరిణామాలకు కారణం ఎవరు అని చెప్పినప్పుడు అధికార పక్షం ఉన్నవాళ్ళు ప్రతిపక్షం మీద, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షం మీద, ప్రజలేమో నాయకుల మీద నిందలు వేస్తూ పోతున్నారు. కానీ నిజానికి తప్పు ఎవరిదని ప్రశ్న ఉంచినప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం నదులు పొంగుతాయని తెలుసు, వానలు వస్తాయని కూడా తెలుసు. కానీ ఏ నది మీద కూడా కరకట్టలు నిర్మించలేదు. నిర్మించినా, ఒకవేళ కరకట్టలు నిర్మించినా సరైన మెయింటెనెన్స్ లేదు. సరైన మెయింటెనెన్స్ ఉన్న జనాలకి నదీ పరివాహక ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చారు. ఆ ఇవ్వటం వలన ఇదంతా కూడా జరిగింది. జనాలు కూడా ఇది తప్పు అని తెలిసినా అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకొని పెద్ద తప్పు చేశారు. ఇలాగా ముగ్గురికి సంబంధం కూడా ఉంది. ఇక్కడ ఏ ఒక్కరు తప్పించుకోవడం అంటూ ఏమీ లేదు. కొన్ని తరాలుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సంబంధం సరిగ్గా లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం విపత్తులు కామను, కానీ అలర్ట్గా మనం లేకపోతే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.